నా మనవడు క్లాసుకు ఎదుగుతూ బండెడు పుస్తకాలు మొయ్యలేక భుజం మీద పడ్డ గాయానికైతే మందు వేయగలిగాను, కానీ వాడి గుండెల్లో దాగి ఉన్న గాయాన్ని తెలుసుకోలేకపోయాను. ట్యూషన్లు, సమ్మర్ కోచింగ్లు, స్పెషల్ క్లాసులు అంటూ వాళ్ళని మిషన్లా పరిగెత్తిస్తున్నారు. పుస్తకాల వంక చూసి 10 సంవత్సరాలకే వాళ్ళకు చెత్తువారం వస్తుందండి. ఒకరోజు నా మనవడు ఏం రాస్తున్నాడా అని సరదాగా నోట్బుక్ తెరిచి చూస్తే అందులో నాకు టెన్నిస్ ఆడాలని ఉంది, మా అమ్మ నాన్న మాత్రం నన్ను ఆడనివ్వడం లేదని రాసుకున్నాడండి. డాక్టర్లైన తల్లిదండ్రులు వాళ్ళ కొడుకును కూడా డాక్టర్ చేయాలనుకున్నారు, కానీ ఆ కొడుకు నాకు మెడిసిన్ చదవటం ఇష్టం లేదు మొర్రో అని మొత్తుకున్నా వాడిని బలవంతంగా మెడికల్ కాలేజీలో జాయిన్ చేశారు. పాపం కన్నీళ్లు కళ్ళల్లోనే దాచుకొని కాలేజీకి వెళ్ళాడు. వాడి పుట్టినరోజుకి ఏం కావాలి మనవడా అని అడిగితే, తాత ఈ పుస్తకాలు నేను చోటుకు తీసుకెళ్ళగలవా అని అడిగాడు. పరీక్షలు వచ్చాయి. నా మనవడు పరీక్షలు తప్పిపోయాడు. ఎంత క్షోభపడ్డాడో ఏమో. వాళ్ళ అమ్మ నాన్నకు ముఖం చూపించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పుస్తకాలు లేని చోటుకే వెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కొంతమంది తల్లిదండ్రులైనా మారతారని. చదివి ఒత్తిడిలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారని చదవండి, లేకపోతే చావండి అనే వాతావరణాన్ని మాత్రం కల్పించకండి. వ్యసనాలకు దూరంగా ఉండి చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా విద్యార్థులు మీకు నచ్చిన రీతిలో బ్రతకండి. పెద్దలు వారికి నచ్చిన విధంగా బ్రతికే అవకాశాన్ని కల్పించండి. లేకపోతే ముక్కలుగా తెగిపడ్డ మన బిడ్డల శవాల్ని రైలు పట్టాల మీద ఏరుకోవాల్సి వస్తుంది. ప్రాణం చాలా విలువైంది. బైక్ రేసులు, స్పీడ్ డ్రైవింగు, ప్రేమ, చదువులో ఒత్తిడి వల్ల మీరు ప్రాణాలు కోల్పోతే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు జీవోత్సవాల్లా మిగిలిపోతారు. మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ గుండెలు అవిసిపోతాయి.